హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి బెండకాయ ఫ్రై అండి. మనదైన స్టైల్లో చేశాను, చాలా బాగా వచ్చింది. దీంతో కాంబినేషను రసం కూడా చేశానండి. ముందుగా మన ఛానల్కి ఒక లైక్ ఇచ్చేసేయండి. వీడియో పూర్తిగా చూసినాక నచ్చినట్టయితే ఒక సబ్స్క్రైబ్ కూడా ఖచ్చితంగా చేయండి. ముందుగా ప్యాన్ హీట్ అయిన తర్వాత 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకొని ఇందులోకి పోపు దినుసులు వేసుకోవాలండి. దీంతోపాటు 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని ఇందులోకి పల్లీలను ఒక 1/2 కప్పు వరకు వేసుకోవాలి. చిన్నగా తరిగిన మిర్చిని కూడా వేసుకొని వీటిని ఆయిల్లో నెమ్మదిగా వేపుకోవాలండి. మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, అవి కూడా ఫాలో అవ్వండి ఖచ్చితంగా. అదేవిధంగా ఇందులోకి చిన్నగా తరిగిన ఆనియను ఒక 1/2 కప్పు వరకు వేసుకున్నానండి. ఇది మగ్గిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ వరకు అల్లాన్ని వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు నెమ్మదిగా ఆయిల్లో వేపేసుకోవాలి. నేను ముందుగా కట్ చేసుకున్న బెండకాయలను ఒక 1/2 కేజీ వరకు తీసుకున్నానండి. వీటిని ముందుగానే క్లీన్ చేసుకొని వాటర్ అనేది ఇందులో కంప్లీట్గా లేకుండా డ్రై చేసుకోవాలండి. వీలైతే మనం మార్నింగ్ చేస్తే నైటే కడిగేసి డ్రై చేసుకొని పెట్టుకుంటే బెటర్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకొని వీటినన్నిటిని నెమ్మదిగా మనము కలుపుకోవాలండి. ఈ విధంగా మనకి డీప్ ఫ్రై అయ్యేలాగా నెమ్మదిగా ఉడికించేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి స్టఫ్ని యాడ్ చేసుకుందామండి. ఒక జార్ తీసుకొని అందులోకి ఎండు కొబ్బరి, నువ్వులు 1 స్పూన్ వరకు, మిరియాలు 5-6 తీసుకోవాలి. అదేవిధంగా సోంపు నచ్చితే వేసుకోండి, లేదు అంటే లేదు. 1 స్పూను జీలకర్ర 1 స్పూన్ వేసుకోవాలి. అదేవిధంగా పసుపు ఒక 1/2 స్పూన్ వరకు, కారం నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను. కారాన్ని చూసుకొని వేసుకోండి. వెల్లుల్లి రెబ్బలు ఒక 4, అదేవిధంగా 1/2 స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసి ఈ విధంగా బ్లెండ్ చేసి మనము పక్కన పెట్టేసుకోవాలండి. ఆలోపు ఈ విధంగా పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయి ఉన్నాయి ఈ బెండకాయలు. ఇప్పుడు ఈ పౌడర్ అంతటిని ఇందులోకి కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసేసుకొని కంప్లీట్గా ఈ మసాలాలన్నీ పట్టేలాగా నెమ్మదిగా కలుపుకోవాలి, అడుగంటకుండా. ఆ విధంగా అయినాక చివరిలో చిన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుంటే మన బెండకాయ ఫ్రై రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.